తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వచ్చే జబ్బు ఏదైనా ఉంది అని అంటే మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు అయితే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అంటే వయసు అయిపోయింది కదా బామ్మ, అలాగే వస్తాయి అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కదా. దీనికి అసలు వెజిటబుల్ థెరపీ అన్న పనిచేస్తుందో లేదో వెజిటబుల్ థెరపిస్ట్ అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్ విక్రమాదిత్య గారు కనుక్కుందాం. నమస్కారం అండి. సూర్యస్మి తల్లి. నేను ఇందాక చెప్పినట్టుగా నడుము వంగింది, జుట్టు తెల్లబడింది, మోకాళ్ళ నొప్పులు, ఈ 3 వస్తే కనుక వయసు అయిపోయింది అని అనేవాళ్ళం. ఈ 3 ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా చిన్నపిల్లల్లో కూడా బాగా పెరిగిపోయాయి. జిగురు అరిగిపోయింది, లేకపోతే ఇంజక్షన్లు చేయించుకుంటున్నామండి, మా పిల్లాడికి ఇంజక్షన్ చేయించక బెటర్ ఉందండి, మీ వాడికి కూడా ట్రై చేయండి అనే డిస్కషన్స్ బాగా పెరిగిపోయాయి తల్లిదండ్రుల్లో. అసలు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చామంటారు మనము? ఈ స్టేజ్కి ఇది మనం స్టేజ్ మీద ఉన్నాం కదా, ఇదొక స్టేజ్. అలాగే మనం చైర్లో ఉన్నాం. అంటే మన స్టేజ్ మారిపోయిందమ్మా. నేల మీద కూర్చునే స్థితి నుంచి స్టేజ్ మీదకి వచ్చేసాం కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్కి వచ్చాం. చిన్నప్పుడు మీకు గుర్తుందా? అంటే నాకు 50 కాబట్టి నేను బోర్డు స్కూల్ చదివే టైంలో బోర్డు స్కూల్ అంతా కూడా నేల మీదే. 5వ తరగతి వరకు నేల మీద చెక్క బల్లలు ఉండేవి, బల్లల మీద కూర్చోవాలి. మొన్న దాకా గవర్నమెంట్ స్కూళ్ళలో, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలని బెంచ్లు వేపిస్తున్నారు. కానీ అంటే ప్రైవేట్ స్కూల్ లాగా వాళ్ళతో పోటీ పడి ఏసీ రూమ్స్ చేసినంత మాత్రాన విజ్ఞానం అభివృద్ధి చెందుద్ది అనుకోవడం పొరపాటు. మనం నాలెడ్జ్ పరంగా గెయిన్ అవుతున్నామేమో కానీ భౌతికంగా బలహీన పడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పూర్వం రోజుల్లో ఏదైనా షాప్కి వెళ్ళండి, లేకపోతే సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఆరు బయట కూర్చోవడంకి వెళ్ళండి, అరుగులు ఉండేవి, అరుగుల మీద కూర్చునేవాళ్ళం, కింద కూర్చునేవాళ్ళం. కుర్చీలు అంటే ఇప్పుడున్నటువంటి ప్లాస్టిక్ చైర్స్ అవి లేని రోజుల్లో మ్యాక్సిమం దాన్ని అంటే పరుపులు లాంటివి వేసి దాని వ్యాపారస్తులు కూడా ఒక ఎదురుగుండా అకౌంట్ బల్లౌట్ వేసుకుని కింద కూర్చునేవారు. మ్యాక్సిమం చాలా తక్కువ, రేర్. ఇకపోతే పెద్దవాళ్ళలో పడక కుర్చీలు, కుర్చీ కాదు పడక కుర్చీ, అంటే అది చాలా బ్యాలెన్స్డ్గా తిన్న తర్వాత పడక కుర్చీలో ఎందుకు కూర్చోవాలో ఒక శాస్త్రం ఉంది, ఒక దాని మీద ఒక అద్భుతమైన సబ్జెక్ట్ సైన్స్ ఉంది. అలాగే ఇప్పుడు కాళ్ళు ఎలాడ తీసుకుని కూర్చోవడం వల్ల కాళ్ళు బలహీన పడుతుంది. ఇప్పుడు మన కాళ్ళు ఎలాడ తీసుకుని కూర్చున్నాం, ఎలా కూర్చోవడం తప్పు, ఇలా కూర్చోవడం తప్పు. దీనివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇలా కాళ్ళు యాక్చువల్లీ హాయిగా ఉన్నాయి, వాటి మీద ఏం ప్రెషర్ పడట్లేదు, మోకాళ్ళకు కూడా హాయిగా ఉంది, మరి ఎందుకు తప్పు అంటున్నారు మీరు? హాయిగా ఉందమ్మా. ఎనర్జీ ఫ్లో అనేది ఎప్పుడు కూడా ఒక రకంగా జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి కాళ్ళకి ఇప్పుడు ఎలాంటి ప్రెజర్ లేదు కదా, దీనికి ఎనర్జీ ఎందుకు? ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం, అప్పుడు ఎనర్జీ ఏమైంది? ఇక్కడ వరకే వచ్చింది. అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను, నేను వెజిటబుల్ థెరపిస్ట్. నేను నా అంగాలని శుభ్రంగా నాకు కావాల్సినట్టుగా నేను వంచగలను, ఎలా అయినా కూర్చోగలను. 50 ఏళ్ల వయసు, అంటే 50 ఏళ్ళలో చాలా మంది కూర్చుంటున్నారు, వాళ్ళందరూ అదృష్టవంతులు వదిలేక. ఇలా కూర్చోలేకపోవడం ఒక దురదృష్టం. అంటే అవసరం లేని వాటి మీద ఎందుకు ఎనర్జీని వేస్ట్ చేయటం? ఎనర్జీని వేస్ట్ చేస్తాం. అవసరం లేకుండా ఎక్కువసేపు కూర్చుని ఉండటం, అవసరం లేకుండా మనం చేసే పనులన్నీ కూడా అవసరానికి మించే చేస్తున్నాం, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం. అంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మన శరీరంలో డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవటం. దీనికి కూడా మళ్ళీ డైజెషన్. ఇప్పుడు ఇలా కూర్చున్నామమ్మా, ఎనర్జీ ఎక్కడుంది? కిందకు వస్తుంది. వాడినా వాడకపోయినా ఎనర్జీ కిందకు వస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఉన్నాను, లంచ్ చేసున్నాను, ఇలా కూర్చున్నాను, ఏమవుద్ది ఇప్పుడు? ఎనర్జీ ఇక్కడతో ఆగుతుంది. అక్కడ ఆగాలి, అక్కడ ఆగట్లా, ఎనర్జీ ఫ్లో అవుతుంది. అందుకని ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఇది ఇండైజెషన్ ప్రాబ్లం, అరుగుదల వ్యవస్థ పనిచేయట్లేదు. అందుకని ఎప్పుడైతే అరుగుదల వ్యవస్థ చెడిపోయిందో గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. ఆ చెడిపోయినటువంటి ఆ గ్యాస్, ఆ ఆమ్లాలు మన బాడీలో ఉండేటువంటి ఒక మోకాళ్ళనే కాదు, ఎక్కడెక్కడ కార్టిలేజ్ అవసరమో, తేమ అవసరమో ఆ తేమని డిహైడ్రేట్ చేస్తుంది. అందుకనే సో కాల్డ్ జిగురు అనేది ఎండిపోయింది, డ్రై అవుతుంది, డిహైడ్రేట్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, పుట్టట్లేదు. ఇంతకు ముందు ఉన్నది డ్రై అయిపోయింది, కొత్తగా పుట్టట్లేదు. కొత్తగా పుట్టాలంటే మీరు దానికి ఆ ఆల్కలైన్, ఆ పిహెచ్ లెవెల్స్ మీ శరీరంలో పెరగాలి. ఇక మనకి దానికి మహాబీర విత్తనాలని రకరకాలు, అంటే గుజ్జు పెరగటానికి, మీరు గుజ్జు పెరిగే పదార్థాలు ఇవ్వటం కాదు, ముందు ఫస్ట్ డైజెస్ట్ ఇంప్రూవ్ చేసుకుని, అంటే
వే ఆఫ్ లైఫ్ స్టైల్. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా నడుస్తున్నారు, ప్రతిదీ మనం గమనించాలి. నడకను బట్టి మీ నడత, మీ నడవడిక, మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం జీవితమే తారుమారు అయిపోతుంది. లక్షలు పోసిన, మీరు అన్నారు కోట్లు పోసిన శరీరం వెనక్కి రావట్లే. దురదృష్టకరమైనటువంటి జీవన విధానంలో ఉన్నాం. జీవన విధానం మారితే జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో ఎక్కువ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, డిజార్డర్సే. అందుకని పిల్లల వ్యవస్థ దగ్గర నుంచి కూడా కింద కూర్చోపెట్టండి, వాళ్ళకి అది అలవాటు చేయండి. వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టడం, సోఫాల్లో చదివించడం, పడుకుని చదువుకోవటాలు, సెల్ ఫోన్ చేతులు కాదు. కంపల్సరీ విద్య నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి వినయంతో విద్య వెళ్ళాలి. రెక్లెస్నెస్గా కుర్చీల్లోనూ కాళ్ళు అటు పెట్టి ఇటు పెట్టి అది కాదు విద్యా వ్యవస్థ. అలాగే పెద్దవాళ్ళు కూడా టీవీలు చూసే పేరుతో. అందుకని మనకి దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం రాజీవ్ దీక్షిత్ చెప్పారు. మన ఇంట్లో ఉండకూడనివి ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్. ఇవి తీసేస్తే మన జీవితాలు ఎప్పుడో బాగుపడతాయి. అలాగే ఇంకోటి కూడా ఉంది, టీవీ చూస్తూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల వచ్చిన ప్రాబ్లం. వీటిలో మార్చేస్తే మన జీవితం మారిపోతుంది. అంటే ఎవరినో నేను కించపరచాలని కాదు. మీరు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉంది, కేవలం పాల కోసం వాడదాం, మా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంటుంది అంటే ఎప్పుడో తెలియనప్పుడు కొన్నాం. దాని వయసు కూడా ఇంచుమించు 25 years అయిపోయింది. అంటే తక్కువ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ మండింది. అలాగే మనం కూడా తక్కువ వాడితే ఎక్కువ మనుతాం. ఆహారాన్ని అవసరం కోసం తీసుకుందాం, బ్రతకడం కోసం తీసుకుంటే మన్నిక ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి శాస్త్రం చెప్పుద్దమ్మా, ఒక బస్తా తెచ్చుకున్నాం, 100 grams తింటే 100 kgs ఒక 100 సంవత్సరాలు వస్తాయి. 200 grams తింటే 50. ఇంకొంచెం ఎక్కువ తినేస్తాం. ఎంత ఎక్కువ తింటే అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసి, అంటే కర్మలు ఫేస్ చేసేసి వెళ్ళిపోవాలిగా. కాలంతో వచ్చాం, కాలం తీరితే వెళ్ళిపోతాం, మధ్యలో కాలక్షేపం చేద్దాం. నూకలు చెల్లిపోయినాయి అంటారు, తెచ్చుకున్న నూకలు కొంచెం కొంచెం దాచుకుని పిసినారితనం చేద్దామండి. ఆహారం విషయంలో పిసినారితనం చెయ్యాలి. ఆ పిసినారితనం చేస్తే లాంగ్ వీటి ఎక్కువ చూడగలుగుతాం. ఎక్కడో ఒక సామెత విన్నాను, కాకిలా కలకాలం బ్రతికే బదులు హంసలాగా 6 నెలలే అంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే హంస 6 నెలలు బ్రతికినా చాలా కాలిక్యులేటెడ్గా బ్రతుకుద్ది. పాలలో నీళ్లు కలిపిన నీళ్ళని వేరు చేసి ఓన్లీ పాలే తీసుకుంటుంది, అంతే తప్ప కకృతి పడదు. అందుకేంటంటే ఇక్కడ ఈ మోకాళ్ళ నొప్పులకి ప్రధానమైనటువంటి కారణం మీ బాడీలో ఎసిడిటీ పెరగడం, ఇండైజెషన్ ప్రాబ్లం. దాన్ని మెరుగుపరచుకోవడానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి వెజిటేబుల్ థెరపీలో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది, ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. తిన్న ఆహారాన్ని మనకు కావాల్సిన విధంగా శోషరస వ్యవస్థ తీసుకునేది, శోషించి ఏది అవసరం ఏది ఎక్కడికి వెళ్ళాలనే డివిడేషను అది చేస్తుంది. అది బెండకాయని ఆహారంగా ఎక్కువ, అంటే పచ్చిగా ఎక్కువ వాడడం వల్ల ఈ మధ్యకాలంలో బెండకాయని బాగా వాడుతున్నారు. ఓక్రా వాటర్ అని, బెండి వాటర్ అని చెప్పేసి అని తీసుకుంటున్నారు. అది తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పికి కారణమైనటువంటి సమస్యను తీసేస్తుంది. మోకాళ్ళ నొప్పి ఉంది, ఆ నొప్పికి కారణం ఏదో ఉంది కదా, మనం తిన్న పదార్థాల నుంచి మన శరీరానికి అవసరమైన పోషకాలని రిసీవర్స్ కోల్పోయాం మనం, వాటిని రిపేర్ చేసి పెడుతుంది బెండకాయ. అంతేగాని అక్కడ జిగురు ఉంది కాబట్టి ఇక్కడ జిగురు వచ్చేస్తుందని కాదు. అంటే మనం అలా అనుకుంటాం, మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధి తగ్గిపోద్ది అనే అపోహ ఎలా అయితే ఉందో, అలా బెండకాయలో ఉన్న జిగురు కాదు, ఆ జిగురు వల్ల ఏదో జరుగుతుంది లోపల, అరుగుదల మెరుగుపడుతుంది. బెండకాయల వల్ల షుగర్ కూడా తగ్గుద్ది. అరుగుదల ఎప్పుడైతే డైజెషన్ ఇంప్రూవ్ అయిందో నాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. బెండకాయలు సోక్ చేసిన బెండకాయలు 1 లీటర్ నీళ్లలో నైట్ ఒక 10 బెండకాయలు కట్ చేసి వేసేసి ఉదయం ఆ ముక్కలు తీసేసి ఆ జిగురు తాగేయచ్చు. బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి పూర్వం. అంటే చాలా మంది చెప్తుంటారు నీళ్ళు ఇన్ని లీటర్లు అని. సూర్యోదయానికి ముందు లేచిన వాడికే నీళ్ళు ఎక్కువ తాగే అర్హత ఉంది. సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే దాహం వేస్తేనే నీళ్లు తాగాలి. నేను చెప్పానని నువ్వు చెప్పానని లీటర్లు తాగితే కిడ్నీ వెళ్ళిపోతాయి, ఆరోగ్యం చెడిపోతుంది. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాడు మాత్రమే ఉషపానం చేయాలి. అది ఉషోదయ సమయంలో చేసే పానీయమే లిమిట్ లేకుండా ఉంటుంది, అన్లిమిటెడ్. సూర్యోదయం తర్వాత దాహం వేస్తేనే నీళ్లు తాగాలి. దాహం తర్వాత మన బాడీ ప్రాసెస్ చేసుకోలేదంటారా? చేసుకోలేదమ్మా, ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. అవసరం అయితేనే శరీరం అడుగుతుంది. ఆ స్పృహను కోల్పోయింది. సూర్యోదయం పూర్వం ఎప్పుడైతే నిద్ర లేవలేదో నువ్వు మిస్ మ్యాచ్లో ఉన్నావు, అలైన్మెంట్లో లేవు. అందుకని అవన్నీ నీకు వచ్చేవన్నీ రాంగ్ గైడెన్స్ వస్తూ ఉంటాయి. అది తిను ఇది తిను అంటే ఇప్పుడు వీడియోలు ఎక్కువ చూడాలి, క్రేవింగ్స్ వచ్చేస్తాయి. నీకు మెంటల్గా స్టేబుల్గా ఉండదు. ఒక వీడియో చూస్తావు, స్క్రోల్ చేస్తావు, దేన్ని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చూడలేవు, దాన్ని పాడు చేస్తూ ఉంటుంది.
దానికోసం ఇది అద్భుతంగా ఇంకొకటి నొప్పి బాగా ఎక్కువగా సివియర్గా ఉంటే గోరుచిక్కులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బాగా మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ సఫర్ అవుతున్నారమ్మా. ఒక 4 గోరుచిక్కులు చేతితో పట్టుకుని నెమ్మదిగా బాగా నమిలి తింటూ ఈ బెండకాయ నీళ్లు తాగితే, అంటే గంటకు ఒకసారి 4 గోరుచిక్కుళ్ళు, 1 గ్లాసుడు బెండకాయ నీళ్లు, సాయంత్రం కల్లా నొప్పి తగ్గిపోద్ది. మోకాళ్ళు ఎంత సివియర్ నొప్పి ఉన్నా 4 గోరుచిక్కుళ్ళు గంటకి, సాయంత్రంలోపు ఒక 5 సార్లు 5 గ్లాసులు బెండకాయ నీళ్లు. మీకు సాయంత్రంగా నొప్పిలో తేడాన్ని గమనిస్తారు. నా నొప్పి తగ్గింది అనే విషయాన్ని సాయంత్రంగా డిఫరెన్స్ అసలు అంటే ఏ పెయిన్ కిల్లర్ కూడా తగ్గించలేని విధంగా మీకు డైక్లోఫినెక్, ఎస్క్లోఫినెక్ ఇంజెక్షన్స్ చేస్తారు. అవి కూడా ఎందుకు పనిచేయవు అనమాట దీని ముందు అంత బాగా. అంటే అది కేవలం ఉపశమనం ఇస్తుంది, క్యూర్ కాదు. ఇది క్యూర్ చేస్తుంది. ఓకే, అద్భుతమైనటువంటి అంటే ఈ కాంబినేషన్కి ఆ పవర్ ఉంది. గోరుచిక్కుళ్ళు ఒక 4, అంటే బాగా పెయిన్స్తో బాధపడేవాళ్ళు బెండకాయ నీళ్ళు 1 గ్లాసు. ఇప్పుడు దీంతో పాటుగా పిఆర్పి అని కొత్తగా వచ్చింది. మన ప్లాస్మాని తీసి అక్కడ ఎక్కిస్తున్నారు. దానివల్ల కూడా చాలా రిలీఫ్ ఉంది అని చాలా సక్సెస్ స్టోరీ. పిఆర్పి ఇస్ అ హ్యూజ్ సక్సెస్ స్టోరీ. అదే నేను కొన్ని చెప్తాను, నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు. ఆర్టిఫిషియల్గా అంటే దీనికి తెలియాలి. దీనికి తెలిసి ఇక్కడ నుంచి ఆ సెల్ నా ప్లాస్మా అని ఇక్కడికి అది పంపించాలి తప్ప ఎవరో పట్టుకొచ్చి పెడితే ఇది యాక్సెప్ట్ చేయదు. ఒక దోమ తన తొండాన్ని దింపితేనే కొట్టు అని చెప్పుద్ది. నువ్వు ఎంత అన్కాన్షియస్లో ఉన్నా టక్కన వచ్చి చెయ్యి అక్కడ పడద్ది. ఒక నీడిల్ వెళ్ళి నీ బాడీలో ఎక్కడో ఉన్నది అక్కడికి పంపిస్తే అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేది ఆ మెడికల్ వాళ్ళకే తెలియాలి. నాకంటే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఇది ఎందుకంటే నా శరీరానికి తెలియదా, నా సెల్లు ఇక్కడ బాడీలో బ్లడ్లోంచి ఒక ప్లాస్మాని తీసుకెళ్ళాలి. ఇక్కడ ప్రాబ్లం ఉందన్నప్పుడు అదే పంపించాలి కదా. ఇప్పుడు అంటే ఒక అగ్గిపొల వెలిగించానమ్మా, ఇక్కడ పెట్టినప్పుడు కాలింది. ఇమీడియట్గా మనం ఫస్ట్ చేసేది ఏంటి, ఇక్కడ కాలుతుంది అనగానే క్రీమ్ అప్లై చేస్తాం. కానీ శరీరం ఇమీడియట్గా ఏం చేస్తుంది తెలుసా, వాటర్ని పంపిస్తుంది అక్కడికి. ఎందుకు, ఆ హీట్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒక లిక్విడ్ అక్కడ అడ్డు ఉంటే కండ ఉడకదు, ఆ ఉడకడాన్ని ఆపుచేద్దామన్న సెన్స్ దానికి ఉంది. అప్పుడు నాకు ఏ పిఆర్పిలోగా ఒక ఇంజక్షన్తో వాటర్ ఎక్కించలేదు నేను, నా శరీరం పంపించింది. ఇక్కడ ప్రాబ్లం ఉంది, నా బాడీలో ఉన్న ప్లాస్మాని ఇక్కడికి పంపించాలని ఇది ఆలోచించాలి. మీరు నేను ఇన్సెట్ చేసి పెడితే అన్వాంటెడ్, అది అప్పటికప్పుడు క్యూర్ ఉన్నా కూడా పర్మనెంట్ క్యూర్ కాదు. అంటే నేను అలాంటి వాళ్ళు ఎవరితోటి ఇవి మాట్లాడలేదు. నా దగ్గరికి ఎవరన్నా మోకాళ్ళ నొప్పులతో వస్తే ఫస్ట్ బరువు ఎంత ఉన్నారో అని చూస్తాం. ఓవర్ వెయిట్ ఉన్నారా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉందా, వాడికి లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ తోటే క్యూర్. అసలు ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా కేవలం కాయగూరలతో మీకున్నటువంటి ప్రతి సమస్యని తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి వరకు అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులు, ప్రకృతి మన కోసం ఇచ్చినటువంటి వనరులు, వాటితో సివియర్ హెడేక్, గోరుచిక్కుళ్ళు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం లోపు తిండేలోపు వాషౌట్. గోరుచిక్కుళ్ళు కాంబినేషన్ అంటే సందర్భాన్ని బట్టి కాంబినేషన్ మారుతుంటుంది. గోరుచిక్కుళ్ళని నిమ్మకాయతో కలుపుతాను. వేరే ప్రాబ్లం అంటే ప్రోటీన్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉండి తలనొప్పి వస్తుంది ఒక్కొక్కసారి, వాళ్ళకి గోరుచిక్కుళ్ళు దొండకాయ కాంబినేషన్. అంటే ఆయిల్ ఎక్సెస్ వల్ల తలనొప్పి వస్తుంది. ఓకే, అంటే తలనొప్పి రావడానికి రీజన్స్, మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటి, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్. అందుకని బూడిద గుమ్మడికాయ వాడుతూ బెండకాయ నీళ్ళు. అలాగే కడుపు బ్లోటింగ్ ఉంది, లేకపోతే వాపులు ఉబ్బులు ఉన్నాయి, పొట్లకాయ ఉబ్బు నుంచి వెనక్కి తీసుకొస్తుంది. అంటే ఆ కాంబినేషన్ సందర్భంగా బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ కేసుని బట్టి స్వెల్లింగ్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇలాంటివి చూసుకుని మనం ఏదేది వాడాలో చూసుకోవాలి. నార్మల్గా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు బెండకాయ నీళ్లు అద్భుతంగా పరిష్కారం వచ్చింది. పెయిన్ బాగా సివియర్గా ఉంది, గోరుచిక్కుళ్ళు బెండకాయ కాంబినేషన్ 4 గోరుచిక్కుళ్ళు గంటకి ఒకసారి తింటూ బెండకాయ నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గితే హెడేక్ తగ్గుతుంది, షోల్డర్ పెయిన్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, కండరాలకి జాయింట్స్ కి ఎక్కడ పెయిన్స్ ఉన్నా మీకు చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఓకే, అది దేనివల్ల వేరే వేరే కాంప్లికేషన్స్ అన్నప్పుడు మనం పర్సనల్గా చెప్పాలి తప్ప ఇక్కడ చెప్పేది కాదు. అంటే పేషెంట్ బట్టి ప్రాబ్లం మారుతూ ఉంటుంది. రైట్, విన్నారు కదండి. మరి మోకాళ్ళ నొప్పులు ఏ సమస్య వల్ల వచ్చినా కూడా, ఏ కారణంతో వచ్చినా కూడా తగ్గించుకోవాలనుకుంటే మన చుట్టూ ఒకసారి మనం చూసుకుంటే ప్రకృతిలోనే చాలా రకాల సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులకి బెండకాయ నీళ్ళు అన్నవి, లేదంటే బెండకాయ అన్నది మీరు అందరూ ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు కాబట్టి ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరూ ఉపయోగించుకోండి.